అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నా వీడియోస్‌ని చూస్తూ ప్రోత్సహిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ వీడియో కూడా ఆనాటి ఆణిముత్యాలు, అచ్చమైన తెలుగుకి ఆలయాలు. మనం పాత పాటల గురించి 60 సంవత్సరాలు నిండినటువంటి పాటకి వయస్సు 60 ఏళ్ళు. ఆ పాటలను చేసుకుంటున్నాం కదా! అందులో భాగంగా అది మీరు ఆదరిస్తున్నారు కూడా, మర్చిపోయా. దానికోసం మీకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరిన్ని ఆనాటి ఆణిముత్యాలు మీ దాకా చేరాలంటే మరి మీరేం చేయాలి? తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇప్పుడు చెప్పబోయేది, ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకునేటువంటి పాట అత్యంత మధురమైన గీతం. భానుమతి రామకృష్ణ గారు పాడారు 1956లో. ఆ సినిమా అంటే మెల్లిగా 70 ఏళ్ళు, 70 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఆ పాట గురించి ఇవాళ ఒకసారి మనం ఆ నాటి కవిత్వం గురించి మనం సంస్మరించుకుందాం. అంచేత ఈ వీడియోని చివరి దాకా చూడమని నా మనవి. సరే, చింతామణి అనేటువంటి సినిమా 1956లో రామకృష్ణ గారు, పి రామకృష్ణ గారు నిర్మాతగా ఉండి ఆ సినిమాని తీశారు. అతని భార్యే తెలుసు కదా, భానుమతి రామకృష్ణ గారు, భానుమతి గారు. ఆమె మల్టీ ఫెసిటేటెడ్ యాక్ట్రెస్ అనమాట. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె రచయిత్రి, అలాగే మంచి గాయనిమణి, అంతేకాకుండా శాస్త్రీయ సంగీతంలో దిట్ట. ఇది కాకుండా అభినయం, నాట్యం, అబ్బో! ఆమె గురించి చెప్పాలంటే భమిడిపాటి రామగోపాలం గారు, భరాగో గారు, అతను ఒక పుస్తకమే రాసి డాక్టరేట్ చేశారు భానుమతి గారి గురించి. అద్భుతమైనటువంటి నటనా పటిమే కాదు, ఆమెలో ఉండేటటువంటి విశ్వాసం, కాన్ఫిడెన్సు ఎవరినైనా సరే అట్లా నిలబెట్టేస్తుంది అనమాట. అందానికి అందం, ప్రతిభకి ప్రతిభ అన్నీ ఉన్నటువంటి ఆవిడే ఒక ఆణిముత్యం. అయితే చాలామంది సింగర్స్ అందరి పాటలు పాడేస్తూ ఉంటారు. కానీ భానుమతి గారి పాట దగ్గరికి వచ్చేసరికల్లా కొద్దిగా భయపడుతూ ఉంటారు. ఆమెది ఒక వైవిధ్యమైనటువంటి గొంతు, చక్కగా అందులో మాధుర్యం ఉంటుంది. అట్టే పెద్ద శృతికి అంటే రేంజ్కి వెళ్ళనవసరం లేకుండానే అమోఘమైనటువంటి పాటలు ఆవిడ పాడేశారు. అంతేకాకుండా శాస్త్రీయ సంగీతంలో దిట్ట కాబట్టి ఆమె కొన్ని పాటలు కంపోజ్ కూడా చేశారు కొన్ని సినిమాలు. అలాగా ఈ చింతామణి అనేటువంటి సినిమా అప్పట్లో అయితే అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిందట. కానీ పాట మాత్రం ఈ ఒక్క పాటే లభ్యం అవుతోంది ఎక్కడైనా సరే. ఇది చాలా 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 మాధుర్యాన్ని తీసుకొచ్చినటువంటి పాట. ఈ పాట రాసిన వాళ్ళు బలిజేపల్లి కాంతారావు గారట. ఇంతవరకు కూడా దొరకలేదండి. ఇప్పుడే మాకు మిత్రులు ఒక ఆయన ఆ వివరం తెలిపారు. అయితే ఈ పాటకి సంగీతం చేసిన వాళ్ళల్లో మనకేంటంటే భానుమతి రామకృష్ణ గారు కూడా ఇందులో ఈ పాటకి సంగీతం చేయడానికి ఆమె సహకరించారు అని చెప్తారు. వెరసి ఈ సినిమాకి కంపోజర్స్ ఇద్దరు. ఎవరంటే అద్దేపల్లి రామారావు గారు, అంతేకాకుండా టీవీ రాజు గారు. టీవీ రాజు గారి సంగీతం అంటే చాలా చాలా ఇష్టం నాకు. అలాగే భానుమతి రామకృష్ణ గారి పాట అంటే వైవిధ్యంగా ఉంటుంది, నేర్చుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది ఈ పాటలో. అంటే భానుమతి గారి పాటలు ఏవైనా సరే మనకి మెళకువలు, శాస్త్రీయ సంగీతంలో లేదా ఒక లలిత గీతాన్ని పాడడంలో మెళకువలను నేర్పే పాఠాలుగా కూడా ఉపయోగపడతాయి. ఇది నా భావమే కాదు, చాలామంది అభిప్రాయం. మీరేమంటారు? సరే,
సహజంగా మనకేంటంటే వ్యాంప్ క్యారెక్టర్స్కి కొన్ని పాటలు ఉంటాయి. అంతేకాకుండా ఆ, అంటే అప్పట్లో ఉండేటటువంటి సాహిత్యం ఎంత మాధుర్యంగా ఉండేదంటే పాట వింటూనే సహజంగా తెలిసిపోయేది. ఈ పాట హీరోయిన్‌కై ఉంటుంది. ఈ పాట వ్యాంప్ రోల్ వేసిన వాళ్ళకై ఉంటుంది. ఇట్లా తెలిసేదండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆహ్, చెప్పలేం. అది ఐటెమ్ సాంగే హీరోయిన్ వేస్తున్నట్టు ఉన్నట్టుగా. అంటే ఇప్పుడు అభిరుచులు మారిపోయాయో, అంటే టెక్నాలజీ పెరుగుతున్నప్పుడే ఇంకా అచ్చమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి సినిమాలు తీసుకోవలసిన రోజుల్లో టెక్నాలజీ మారింది, కాలం మారింది అంటూ వీళ్ళేంటంటే అభిరుచులను పూర్తిగా కొత్త తోవే అనే కాదు, వేరే విధమైనటువంటి తోవలోకి నడుస్తున్నారు. కాదనలేం. కాకపోతే ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఈ తోవ కూడా చూడండి అప్పుడు వాళ్ళు ఎలా చేశారో అని పూర్వ కాలంలో ఉండేటటువంటి ఆణిముత్యాలని ఏరి చూపించాల్సిన బాధ్యత మన జనరేషన్ మీద ఉంది. దీనికి మీరేమంటారు? అవుననే అంటారు కదా! సరే ఆ పాట ఏంటో, అందులో ఉన్నటువంటి ఆ కవిత్వం ఏంటో, అచ్చమైన ఆ తెలుగులో ఉండేటటువంటి మాధుర్యం ఏంటో తెలుసుకుందామా మరి? సరే, ఈ పాట 'పున్నమి చకోరినోయి తేవోయి హాయి జాబిలి' అని ఈ పాట. సరే. పున్నమి చకోరినోయి తేవోయి హాయి జాబిలి, పున్నమి చకోరినోయి తేవోయి హాయి జాబిలి, మనసాయరా ఓయి ఓ నీకు మోయి రేయి, పున్నమి చకోరినోయి తేవోయి హాయి జాబిలి, దరిజేరగ దడవేళ లాలించు విలాసాల, దరిజేరగ తడవేళ లాలించు విలాసాల, ఈ నవ్య వసంతాల మది కోరే సరాగాల, దివి వీడిన మదిని విహరింపరావో జాబిలి, మనసాయరా ఓయి ఓ నీకు మోయి రేయి, పున్నమి చకోరినోయి తేవోయి హాయి జాబిలి, అందాల చకోరినిరా చెంగల్వదరి విడరా, అందాల చకోరినిరా చెంగల్వదరి విడరా, నీ దానను రే రాజా నన్ను పాలింపరా రాజా, నీ పొందునే కోరి వేసారి తీరా జాబిలి, మనసాయరా ఓయి ఓ నీకు మోయి రేయి, పున్నమి చకోరినోయి తేవోయి హాయి జాబిలి. ఎంత హాయిగా ఉంది కదా పాట. ఈ పాటలో ఉన్న తెలుగు చూడండి. దరిజేరగ తడవేల. తడవేల అంటే ఇక్కడ అర్థం ఏంటంటేనట, అంటే చూడండి, నడక నేర్చిన తర్వాత పాకురుతున్నారనుకోండి, వాళ్ళని చూసి ఏమిటంటాం? శుభ్రంగా నడకొచ్చి వేగంగా నడవకుండా ఏంటలా పాకడం, అంత నెమ్మదిగా ఎందుకు రావడం అంటారు కదా. అలాగా తనని దరిచేరగా అంత నీలుగెందుకు, త్వరగా రా అని ఆమె పిలుస్తోంది. అలాగే ఇందులో ఏంటంటే, దివి వీడి నా మదిని విహరింపరావో జాబిలి. ఇక్కడ ఏంటండి ఆ పాట, ఆ లైను
విన్న తర్వాత ఎన్నిసార్లు వింటే అసలు ఏంటన్నారు కానీ ప్లెయిన్ అక్షరాలే తెలుసుకోవడానికి చెప్తున్నాను. దివి అంటే స్వర్గం లేదా ఆకా దాన్ని ఏమిటంటారు అంతరిక్షం. ఆ దివి వీడి అంటే పైన ఉన్నటువంటి ఆ నింగి దిగి నా మదిలో విహరింపరాబోయి అని. అంటే ఇక్కడ ఆ పోలిక చూడండి. మనస్సుని కూడా దహరాకాశం అంటారు. అమ్మవారికి ఉంది కదా దహరాకాశ రూపిణి కదా, అలాగా మనస్సుని ఆకాశంతో పోల్చారు. అక్కడే కాదు ఈ ఆకాశంలో కూడా విహరించరావయ్యా అని. అట్లాగే అందాల చకోరినిరా చెంగల్వ దరీ విడరా. చెంగల్వ అంటే చంద్రుడు వస్తే విరిసేది కలువ కదా. చెంగల్వ దరి అంటే ఆ చెంగల్వ ఉండేటటువంటి బాట, ఆ కలువ ఉండే చోటు. ఇది కూడా మనకి గుర్తొస్తుంది. నేనీదరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని ఒక పాటలో ఆ దరి అంటే సమీపము, చేరువ, చోటు. ఆ చెంగల్వ దరి అంటే చెంగల్వ ఉండే చోటు, ఆమెకు దగ్గరగా ఉన్నావు కదా అది విడి రా అని పిలవడం అనమాట. మనం అనుకున్నాం కదా ఈ ఈ సంవత్సరం 79వ స్వాతంత్ర దినోత్సవం అయింది. 80వ స్వతంత్ర దినోత్సవం నాటికి మాతృభాషని నిత్య వాడుక భాషలో ఎక్కువ పదాలతో ఉపయోగించుకోవడానికి, వాడుక భాషలోకి తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామని, మాతృభాషని గౌరవిద్దాం. ఆ విధంగా తెలుగులో మరికొన్ని పదాలని తెలుసుకునే అవకాశం దక్కుతుంది అని. అందుకని ఈ పాత పాటలలోనండి అద్భుతమైనటువంటి తెలుగు ఇమిడి ఉంది. ఆ మాధుర్యాన్ని మనం చవిచూద్దాం. ఏమంటారు కదా. ఈ పాట మీకు నచ్చితే వెంటనే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే మీ మంచి కామెంట్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఉంటాను.